గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఏవైతే టీవీ షోలు ఉంటాయో కొన్ని ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటాయి. బిగ్ బాస్ మనం చాలా సందర్భాల్లో ఈ షో గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. ఎప్పుడు ఏదో ఒకటి సీజన్లో ప్రతి సీజన్లో ఏదో ఒక ఫ్యాన్స్ అని ఆర్మీలని గొడవలు పడ్డారని ఇలా వింటూనే ఉన్నాం. బట్ ఈసారి మాత్రం ఎవరైతే విన్నర్ ఉన్నారో అనౌన్స్ చేసిన 24 గంటల్లోనే జైల్లో ఉండడం జరిగింది. ఆ అబ్బాయి పల్లవి ప్రశాంత్ గురించి మనం వింటూ ఉన్నాం. అసలు ఏం జరిగింది అంటారు? కారణాలు ఏంటి? అబ్బాయి కేసు కూడా సుమోటో కింద ఫైల్ చేశారని మనం వింటూ ఉన్నాం. సుమోటో కింద ఫైల్ చేసేంత దారుణం ఏం జరిగింది అంటారు? వాస్తవ కోణాలు ఏంటి? ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చూడలేదు. అసలు హిందీలో స్టార్ట్ చేశారు ఫస్ట్, బాలీవుడ్లో అది మన దాకా వచ్చింది. ఏదో ఒక్కటి అలా చూసినప్పుడు నాకు అదంతా అంటే ఏదో స్క్రిప్టెడ్ లాగా అనిపించింది తప్పితే ఎక్కడ న్యాచురల్గా లేదనేది నా పర్సనల్ ఇదితో నాకు నచ్చలేదు. నేను ఇప్పటి వరకు అసలు ఒక షో కంప్లీట్గా అసలు చూసింది లేదు. 1-2 ఎపిసోడ్స్ చూశాను. ఇది మన టైప్ కాదనుకున్నాను, వదిలేశాను. సో అక్కడంతా ఏంటంటే ఏదేదో అవుతూ ఉంటుంది, టాస్క్లు ఇస్తూ ఉంటారు, ఏదో ఫైనల్గా ఒకళ్ళు గెలుస్తారు, ఇది ఓకే. ఇప్పుడు ఇది మనం మాట్లాడాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక విన్ అయిన తర్వాత యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయి, చెప్పింది ఎందుకు మనం అంటే వినిపించుకోలేదు, దాని కాన్సిక్వెన్సెస్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఎందుకు ఉన్నాయి అంటే ఏంటి. ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్కి ఆల్రెడీ అసలు అంతమంది జనాలు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఆడింది నాగార్జున గారు, చిరంజీవి గారు, ఈ లెవెల్ వాళ్ళు కాదు, అవునా? కామన్ మ్యాన్లు అంటే మామూలుగా వీళ్ళు ఆడారు, ఓకే, షోకి క్రేజ్ ఉంది, అయిపోయింది. అసలు ఇంతమంది జనం గుమిగూడాల్సిన పరిస్థితి ఏంటి? ఏదో పెద్ద సెలబ్రిటీలు వచ్చినట్టు. సరే, అది కూడా మనకంటే ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది. అసలు వీళ్ళందరూ పనిగట్టుకుని వచ్చారా, ఎవరన్నా తెచ్చి మొబిలైజ్ చేశారా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ లాంటి ఒక షో విన్ అయ్యి ఇప్పుడు బయటకు వస్తాడు, ఇది తెలిసేది ఎంతమందికి, వచ్చేది ఎంతమంది, అవునా? సో అదొకటి. అసలు ఎంతమంది ఎందుకు వచ్చారు ఫస్ట్ టైం అనేది ఒక క్వశ్చన్. ఇలాంటివి ఇప్పుడు ఇది 7వ షో అన్నారు. ఇప్పుడు 6 వరకు మనకి ఇట్లాంటి ఫ్యాన్స్ బయట గుమిగూడి ఇంతమంది గుమిగొట్టం అనేది మనం ఇప్పటిదాకా చూడలేదు. అండ్ ఎవరిపైన కూడా ఇటువంటి కేసులు ఫైల్ అవ్వడం మనం చూడలేదు. వస్తే ఒక 4-10 మంది ఒకళ్ళ వైపు నుంచి ఒకళ్ళు వచ్చి ఉంటారేమో, అది వేరే విషయం. సరే, అదొకటి. ఇక్కడ నిర్వాహకుల అంటే మేనేజ్ చేయలేకపోయారు వాళ్ళు, అంటే దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు ఈ సిచ్యువేషన్ అనే లోపం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది నిర్వాహకులది. ఎంతమంది జనం వచ్చినప్పుడు వీళ్ళని 1 గంట లోపలే ఉంచేయాల్సింది, అసలు పంపించకుండా. అమర్దీప్ని, పల్లవి ప్రశాంత్ని వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి ఆల్రెడీ వీళ్ళని లోపలే ఉంచి వీళ్ళందరినీ పంపించేయాల్సింది. ఎందుకంటే చూస్తే గొడవ అవుతుంది, ఇంతమంది వచ్చారు, రకరకాలుగా ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి మధ్య ఏదో కొంచెం రఫ్ ప్యాచెస్ ఉంటున్నాయి అని తెలిసినప్పుడు, ఇంతమంది వచ్చినప్పుడు వీళ్ళకి మరి అలవాటు లేక కానీ, తెలియక కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ, అంటే చేతులు దులిపేసుకుని అంటే మన పని అయిపోయింది, ఇక బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చూసుకుంటారనో మరి ఎందుకు జరిగిందో కానీ అక్కడ కొద్దిగా గనక కొంచెం తెలివిగా, కొంచెం మెలకువగా కొంచెం హ్యాండ్లింగ్ బాగా చేసుంటే ఇవాళ పల్లవి ప్రశాంత్కి ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదేమో. ఇంకొకటి, నేను విన్నదాన్ని బట్టి అంటే చూసిన ఇదిని బట్టి ఆ గేట్ నుంచి వెళ్ళొద్దు బాబు, పరిస్థితి ఇలా ఉంది అని వీళ్ళు హెచ్చరించినప్పుడు వెళ్ళటం అనేది, గెలిచిన తర్వాత అంటే నార్మలైజ్ చేయాలి సిచ్యువేషన్స్ని, గ్రౌండెడ్గా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి అని కాకుండా ఏదైతే ఉందో ఇప్పుడు అది గుర్తింపు కోసం, నలుగురిలో సెలబ్రిటీ ఫీల్ రావటం కోసం తొందరపడి వెళ్ళాడా అనిపించింది. ఎందుకంటే బయట పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది నాయన, నువ్వు ఆ గేట్ నుంచి వద్దు, ఈ వేరే గేట్ నుంచి వెళ్ళు అన్నప్పుడు కామ్గా వెళ్ళిపోయి ఉంటే అసలు ఇవాళ మనం మాట్లాడాల్సిన పరిస్థితే ఉండేది కాదు. ఇప్పుడు అమర్దీప్ అన్నతను ఏ గేట్లోంచి వాళ్ళు వెళ్ళమన్నారో ఆ గేట్లోంచి వెళ్ళిపోయాడు, ఇవాళ సీన్లో లేడు, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. గెలిచాడా ఓడాడా పక్కన పెట్టండి, అవునా? 4 కంటెస్టెంట్లు ఉన్న తర్వాత ఒకళ్ళే విన్ అవుతారు, మిగతా వాళ్ళందరూ పార్టిసిపేషన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం
ఒక విన్ అయిన తర్వాత, ఒక ఫేమ్ అండ్ నేమ్ వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయటం ఎట్లా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది. ఎందుకంటే గెలుపు గురించి ఒకరోజు మాట్లాడుకుంటారు, మర్చిపోతారు. తర్వాత నువ్వు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు అన్నది నీ ఒక్కడికే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇదివరకు ఏంటది కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా సుశీల్ కుమార్ 5 crores సంథింగ్ అమౌంట్ వచ్చింది అతనికి. సో విత్ ఇన్ 1 year లోపల ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలో ఆ డబ్బులన్నీ అయిపోయినాయి. అతని ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏమీ మెరుగుపడకుండానే 5 కోట్లు అయిపోయాయి. గెలవటానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, గెలిచావు అన్నది ఒక ఎత్తు అయితే, గెలుపుని ఆ మనీని నువ్వు యూస్ చేసుకుని జీవితంలో ఎట్లా ఎదిగావు అన్నదే అసలు కంప్లీట్గా సపరేట్ యాంగిల్ అది. సో ఇక్కడ ఇది హ్యాండిల్ చేయటంలో అతను అంటే ఆ గెలుపు యొక్క కిక్లో ఉండిపోయాడు తప్పితే పర్యవసానాలు కానీ అసలు నెక్స్ట్ నా విధంగా ఉంటుంది అనేది కానీ అతని బ్రెయిన్లో ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. ఆ గెలుపు మైకంలోనే దానిలోనే ఉండిపోయాడా అనిపించింది. ఇట్స్ అంటే అన్ఫార్చునేట్. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు గెలవాలంటే చాలా కష్టపడాలి. ఎవరికి ఏది తేలిగ్గా రాదు. ఎన్నో టాస్క్లు, ఎంతో స్ట్రెస్, ఇవన్నీ దాటుకుని వస్తేనే చిన్న గేమ్ అయినా పెద్ద గేమ్ అయినా విన్ అవ్వటం అంటే అది వాళ్ళకి అది ఒక క్రెడిటే. అది దానివల్ల దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఆ గెలుపుని, గెలుపు తర్వాత వచ్చే ప్రైజ్ మనీని కానీ గెలుపు తర్వాత వచ్చే ఒక కిక్ని కానీ ఎట్లా మేనేజ్ చేయాలి అనేది తెలియకపోతే జరిగే సంఘటనలు ఇలానే ఉంటాయి అనటానికి పల్లవి ప్రశాంత్ ఇన్సిడెంటే ఒక ఎగ్జాంపుల్ మనకి. ఎందుకంటే గెలుపు క్షణికం కింద అయిపోతుంది. ఇప్పుడు చూడమ్మా, గెలిచాడు అన్నది పక్కన పెడితే ఈ కేసులు ఇవన్నీ ఎడాపెడా పెట్టేశారు అతని మీద. అవునా? ఎందుకు? అతను కనుక ఆ గేట్లోంచి, వాళ్ళు చెప్పిన గేట్లోంచి వెళ్ళిపోయి ఉంటే హాయిగా ఈ పాటికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తా, పార్టీ చేసుకుంటా, నిదానంగా దాన్ని ఆస్వాదిస్తా, అందరూ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటూ, అవునా, ప్రౌడ్గా చెప్పుకునే ఒక మూమెంట్ లాగా మిగిలిపోయేది ఆ గేట్లోంచి వెళ్ళిపోతే కనుక. అవునా? ఏదో చూపించుకోవాలి, 100 మందిలో నేను కనపడాలి, ఫ్యాన్స్ కనపడాలి అనేది ఆ తాపత్రయంలో బయట జరుగుతున్న పరిస్థితుల మీద అవగాహన లేకుండా, చెప్పిన మాట వినకుండా వెళ్ళటం వల్ల అతను ఊహించిన దానికంటే ఎక్కువ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు. మీరు అన్నట్టుగానే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అవగాహన అబ్బాయికి లేదు. బట్ ఆ అవగాహన షో నిర్వాహకులకి తప్పకుండా ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అసలు వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది, ఆపేసి ఉండాల్సింది ఇతని మూమెంట్స్. అంటే ఇతను ఆ గేట్లోంచి బయటికి వెళ్ళే వరకు వాళ్ళు ఒకళ్ళని అంటే నిలబెట్టి ఇతను పక్క గేట్లోంచి వేరే వీళ్ళు ఏ గేట్లోంచి అయితే వద్దన్నారో ఆ గేట్లోకి అతను వచ్చే అవకాశాన్ని అతనికి ఇవ్వకుండా ఉండాల్సింది. ఎందుకంటే అతను గెలుపు ఇదిలో ఉన్నాడు, కానీ వీళ్ళకి ముందు నుంచి బయట పరిస్థితి ఏంటి అనేది తెలుసు. అవునా? ఏదో ఇల్లు బాబు ఆ గేట్లోంచి అని, ఈ గేట్ వద్దు ఆ గేట్లోంచి అని వదిలేస్తే అతనేమో ఫ్యాన్స్ని చూడాలనే తాపత్రయంతో ఆ గెలుపుని ఆస్వాదించాలి. గుర్తింపు ఎవరు కోరుకోరు? అందరికీ గుర్తింపు కావాలని, 100 మంది మనల్ని గుర్తించాలని, డైరెక్ట్గా తనని తాను ప్రెజెంట్ చేసుకోవాలని, అంటే ఇప్పటి వరకు షోలోనే చూసుంటారు. ఇప్పుడు నిజంగా చూడాలని అంతమంది వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలవాలని అనిపించడం కూడా అంత అసహజం ఏమీ కాదు. సో ఇవన్నీ ఏంటంటే జరిగిపోయిన తర్వాత మనం మాట్లాడే తప్పితే జరిగేటప్పుడు కొద్దిగా ఇప్పుడు ఆ వచ్చిన బయట వాళ్ళకు కూడా ఇప్పుడు అతను గెలిచాడు, అసలు వీళ్ళకేంటి అభినందించాలి, ఓకే కుదరలేదు, వేరే ఇప్పుడు ఫ్యాన్స్లు తన్నుకోవాల్సిన పరిస్థితి ఏముంది? ఆళ్ళాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు తన్నుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అసలు? ఓకే మీరు కొట్టుకుంటే సరే, ఏదో దెబ్బలు తగిలేయో, లేకపోతే కొట్టుకోమని నేను అంటలేదు, కొట్టుకుంటే అట్లీస్ట్ ఏదో ఒకటి చేసి సర్ది చెప్పటాకో, లేకపోతే దెబ్బలు తగిలితే ఇది చేయటానికో 2 రోజులు రెస్ట్ తీసుకుంటేనో సరిపోయే గొడవని బస్సులు అద్దాలు పగలగొట్టేసి, కార్లు అద్దాలు పగలగొట్టేసి, గవర్నమెంట్ ఆస్తుల్ని, బస్సులు ఇలాంటి వాటిని ధ్వంసం చేసి ఆ రైట్ వీళ్ళకి ఎవరిచ్చారు? చేసింది ఎవరైనా కానివ్వచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక కామన్ మ్యాన్ బలవలసి వచ్చింది. అంటే వీళ్ళ అతి ఉత్సాహం వల్ల, వీళ్ళ అత్యుత్సాహము, లేకపోతే ఏదో ప్రూవ్ చేసుకోవాలి మేము అనే దానివల్ల ఇప్పుడు ఈ వచ్చిన ఫ్యాన్స్ అందరూ పగలగొట్టిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. అవునా? పగలగొట్టడానికి కల్పించిన ఉద్రిక్త వాతావరణాలని కంట్రోల్ చేయలేని వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, పోలీసులు కానీ నిర్వాహకులు కానీ. అవునా?
సో అందరిలో ఒకే ఒక్కడిగా నిలబెట్టేసి ఆ అబ్బాయి ఒక్కడి మీదే అన్ని కేసులు పెట్టడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్, లైఫ్ స్పాయిల్ చేయటం అనేది కూడా ఆలోచించాలి. పోనీ అది అంటే నార్మల్గా పెట్టకుండా సుమోటో కేసులు ఇవన్నీ అనేది ఒక అతని కెరియర్ని కానీ లైఫ్ని కానీ పర్సనల్గా స్పాయిల్ చేసే అంత అవసరమా అనేది. ప్లస్ అలాగే షో నిర్వాహకులు కానీ షో నిర్మించిన వాళ్ళు కానీ షో ఓనర్స్ కానీ ఎక్కడ రెస్పాండ్ అయినట్టు కానీ ఏమీ కనిపించలేదు. ఎత్తేసారు, గెలిచాడన్నారు, కప్పులు ఇచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎలాంటి దాన్ని అంటే కంట్రోల్ చేయటానికి కానీ ఇతనికి బెయిల్ రప్పించడంలో కానీ ఇతనికి సపోర్ట్గా కానీ మోరల్ సపోర్ట్గా కానీ ఒక ట్వీట్ కానీ ఒక చిన్న బయట కానీ ఎక్కడా లేదు. సో అంటే ఏంటంటే అక్కడతో ఇచ్చాం, మా షో అయిపోయింది, మేము అంటే ఎవరు గెలిచారో అనౌన్స్ చేసేసాం, ఒక కప్పు ఇచ్చేసాం, డబ్బులు ఇచ్చేసాం అని చేతులు దులుపుకున్నట్టు అయిందా అనే విమర్శలు కూడా ఉన్నాయి. సో ఏదైనా ఇది ఆ అబ్బాయి ఒక్కడిదే కాదు కదా అనేది ఇప్పుడు పాయింట్. కానీ ఒక్కడే బలైపోయాడు అన్నది దురదృష్టకరం, వాస్తవం. సో అది కొంచెం చూసుకుని మరీ అంత బస్సులు ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా సహజమే. కాకపోతే డైరెక్ట్గా అసలు ఈ అబ్బాయి ఒక రాయేసి పగలగొట్టాడా అంటే లేదు, అవునా? కానీ భయంకరమైన కేసులు మాత్రం ఈ అబ్బాయి ఒక్కడి మీదే నమోదైనాయి. అదొక్కటే పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా ఉంది జనాల్లో. ఉంది. ఇప్పుడు విన్నింగ్ని గెలుపుని హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే నిర్వాహకులు షో నిర్వహించడం వరకు ఒక్కటే మాది, తర్వాత బయట జరిగే పరిస్థితులకి మేము రెస్పాన్సిబిలిటీ కాదు అని చేతులు దులిపేసుకోవటం కూడా కరెక్ట్ కాదు ఈ విషయంలో వచ్చేసరికి. సో ఏదైనా నిర్వాహకులు, టీవీ ఓనర్స్ కానీ దాంట్లో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా కేర్ తీసుకుని అట్లీస్ట్ ఈ అబ్బాయి విషయంలో కొంచెం ఏదన్నా కన్సిడరేషన్ రెస్పాండ్ అయ్యి అతన్ని బయటికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తే కుర్రాడు బోల్డ్ అంతా భవిష్యత్తు ఉన్నాడు. సో ఎడాపెడా కేసులు పెట్టేస్తే ఏంటంటే గెలిచిన ఆనందం ఎక్కడో ఆల్రెడీ ఆవిరైపోయి ఉంటుంది, అవునా? సో ప్లస్ ఇంకొకటి, ఇలాంటి షోలు నిర్వహించేటప్పుడు వీటన్నిటిని ఫేస్ చేయటానికి, వీటన్నిటిని హ్యాండిల్ చేయటానికి సరిపడా ఎక్విప్మెంట్ కానీ ఫోర్స్ కానీ ముందే వీళ్ళు అంటే ప్రిపేర్డ్గా ఉంటే బెటర్. నిర్వాహకులు కూడా అసలు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు ఇంతమంది ఆడియన్స్కి ఇలా జరుగుతున్నప్పుడు. ప్లస్ పోలీస్ ఫోర్స్ వచ్చి వాళ్ళు పంపించాలంటే 5 నిమిషాలు పట్టదు, ఏటాళ్ళని అట్టు పంపించేయాలంటే, అవునా? వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకుండా మొత్తం అందరు వెళ్ళిపోయే వరకు వీళ్ళని బయటికి రానివ్వకుండా ఉండాల్సింది, ప్రశాంత్ని, అమర్దీప్ని, మిగతా కంటెస్టెంట్స్ని. ఆ జనాలు ఉన్నప్పుడే పంపించాల్సిన పని ఏంటి? ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇవాళ ఒక అబ్బాయి మీద ఇంత భయంకరమైన కేసులు పడకుండా ఉండేవేమో. ఏదెటు జరిగినా ఎవరికి తప్పైనా చివరికి సానుభూతి చూపించాల్సిన వ్యక్తి పల్లవి ప్రశాంత్ అయిపోయాడు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మనం సీన్లో ఉంటే తప్పితే తెలియదు. నీకైనా నాకైనా నలుగురు చెప్పిన విషయాలు, ఆల్రెడీ జరిగిన వీడియోలు చూసో వీళ్ళ కామెంట్సో వాళ్ళ కామెంట్సో విని మనం స్పందించటమే, అవునా? బట్ ఏదైనా అల్టిమేట్గా ఒక వ్యక్తి ఎవరన్నా మొత్తం మీద నష్టపోయాడు అని అంటే అది ఇవాళ ఈ క్షణంలో పల్లవి ప్రశాంత్. కాబట్టి ఆ అబ్బాయిని ఏదన్నా కన్సిడర్ చేసి ఏదన్నా చూసి బయటికి వస్తే బాగుండు అతను అనేది ఎవరైనా కోరుకుంటారు. తప్పు ఒప్పులు ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు. పర్సనల్గా అతను బస్సులు రాళ్ళు రువ్వి చేయలేదు కాబట్టి అది. ఏదేమైనా మీరు అన్నట్టుగానే షో నిర్వాహకులు కావచ్చు, షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కావచ్చు, అందరూ ఒక మాట మీద కనుక తీసుకుని దీనిలో ఏదైనా ఒక సానుభూతి పరంగానో హ్యుమానిటీ గ్రౌండ్స్ నుంచి అయినా ఆలోచించి ఒక ట్వీట్ ఆర్ ఒక వీడియో ఇవ్వగలిగితే కొన్ని కోణాలు మారే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టుగా. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.